అందరికీ నమస్కారం. నన్ను ఒకరు ఒక ప్రశ్న అడిగారు. చెడ్డవాళ్ళ కంటే మంచి వాళ్ళ దగ్గర కంటే కూడా చెడ్డ వాళ్ళ దగ్గర డబ్బెందుకు ఎక్కువుంటారు? హ్మ్. అన్యాయాలు, మోసాలు చేసేవాళ్ళు దగ్గర డబ్బులు బాగుంటున్నాయి. చాలా బాగుంటాయి. కానీ మంచిగా ఉంటూ, కష్టపడి జీవిస్తూ ఉండేవాళ్ళు మాత్రం డబ్బులకి చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? అన్నది ప్రశ్న. దాని మీద కొంత అవగాహన పెంచుకునే ముందు లెట్ మీ రిమైండ్ యూ మార్చి 22వ తారీఖు ఆదివారం రోజున స్పిరిచువల్ సీక్రెట్స్ ఫర్ మనీ మిరాకిల్స్ అనే ఒక ఆఫ్లైన్ సెషన్ని కండక్ట్ చేయబోతున్నాను. ఇందులో ఏమేమి విషయాలు ఉంటాయి, మీరు ఏమేమి నేర్చుకుంటున్నారు, ఏం నేర్చుకుంటారు, ముఖ్యంగా మనీ గురించి అనేది నేను ఒక వీడియో చేస్తాను. ఈ సెషన్ ద్వారా మీ అంతరంగంలో ఉన్న డబ్బుకి సంబంధించిన ఎన్నో భావాలను క్లియర్ చేస్తూ డబ్బు అట్రాక్ట్ చేసే ఒక సిస్టమ్ని మీలో ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో దీని గురించి డీటెయిల్స్ మళ్ళీ మాట్లాడతాను. బట్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం 9552999628 ఈ నెంబర్కి కాల్ చేసి మీ పేరుని రిజిస్టర్ చేసుకోండి. ఓకే. చెడ్డ వాళ్ళ దగ్గర డబ్బులు ఎందుకు ఎక్కువ ఉంటాయి, మంచి వాళ్ళ దగ్గర కంటే కూడా? ఈ విషయంలో ఒక విషయం అర్థం చేసుకోవాలి. మీరందరూ భగవద్గీత చదివే ఉంటారు. భగవద్గీత అన్న వెంటనే అదేదో హిందువులకి సంబంధించింది మాత్రమే అనుకోకండి. నేను బైబిల్ చదివాను, భగవద్గీత చదివాను, ఖురాన్లో ఉన్న కొన్ని ముఖ్యమైన వాక్యాలని కూడా నాకు నా ఎదుగుదలకి నాకు ఉపయోగపడతాయంటే నేను వాటిని చదువుతూ ఉంటాను. ఆ భగవద్గీత చదువుతున్నప్పుడు అందులో ఒక విషయం, జనరల్గా మనకు చిన్నప్పటి నుంచి ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే దుర్యోధనుడు చెడ్డవాడు, అహంకారి. సో ఇట్లా ఒక బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోయి ఉంటుంది. అందులో నేను చదువుతున్నప్పుడు ఒక మాట అన్నాడు దుర్యోధనుడు. ఏది యుద్ధం స్టార్ట్ అయిపోయింది, ఆ పాండవుల సైన్యాన్ని చూసి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పాడు, చూడాచార్య, ఆ పాండవ సైన్యాన్ని చూడు, అతిరథ మహారథులు ఉన్నారు, శూరులు ఉన్నారు, యోధులు ఉన్నారు, భీముడు అర్జున్తో ఈక్వల్గా ఉన్న ఎంతో మంది గొప్ప వాళ్ళు ఉన్నారని వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడడం మొదలు పెట్టాడు. అంటే కన్వర్జేషన్ ఎట్లా మొదలైంది అంటే ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఎదుటి వాళ్ళలో ఉన్న గొప్ప వాళ్ళ గురించి మాట్లాడడం మొదలుపెట్టి ఆ తర్వాత సో మన వాళ్ళలో కూడా చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, మన పక్షాన ఉన్నటువంటి గొప్ప యోధులను కూడా గమనించండి అని చెప్పేసి వాళ్ళ పేర్లు చెప్పాడు. నిజంగా ఇది అద్భుతంగా అనిపించింది. ఏంటంటే చెడ్డవాడు అని మనం అనుకుంటున్న ఒక వ్యక్తి ఎదుటి వాళ్ళ గొప్పతనం గురించి ఎందుకు మాట్లాడాలి? తను చెడ్డవాడే కావచ్చు, కానీ తన లోపల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అంటే తన గురించి తనకు తక్కువ చేసుకునే భావన అనేది లేదు. ఇది చాలా గొప్ప విషయం. దీనికి ఇప్పుడు మనం మాట్లాడుతున్న కాన్సెప్ట్కి ఏమైనా లింక్ ఉందా అంటే నాకు ఉంది అనిపించింది. మీరు వింటూ ఉండండి, యూ విల్ గెట్ ఎన్ క్లారిటీ. ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వ్యక్తి మాత్రమే, తనని తను తక్కువ చేసుకుంటున్న వ్యక్తి మాత్రమే, తన మీద తనకి ఏమాత్రం నమ్మకం లేని వ్యక్తి మాత్రమే ఎదుటి వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడతాడు, తక్కువ చేసి మాట్లాడతాడు. సో ఇక్కడ మీరు మంచివారా చెడ్డవారా అనే దానితో సంబంధం లేదు, మీ గురించి మీకు ఎట్లాంటి భావనతో ఉంటున్నారు అనేది ముఖ్యమైన విషయం. చూడండి, దుర్యోధనుడు ఏం చేశాడు? శత్రువుల సైన్యంలో ఉన్నటువంటి గొప్ప యోధుల గురించి తన కన్వర్జేషన్ మొదలుపెట్టాడు. మనకంత ధైర్యం ఉందా? మనం ఎవరైతే శత్రువు అని భావిస్తున్నామో, ఎవరైతే శత్రువు అని భావిస్తున్నామో వాళ్ళ గురించి ఒక గొప్ప మాట మాట్లాడేంత ధైర్యం మన దగ్గర ఉందా? ఈ రోజుల్లో మనం ఎలా తయారైపోయాం అంటే మంచి వాళ్ళు అనుకునే వాళ్ళు కూడా లోపల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో, తన గురించి తనకి తక్కువ భావనతో,
ఫీల్ అవుతున్నారు. మెయిన్ మన దగ్గరికి డబ్బు, సక్సెస్, హ్యాపీనెస్ రాకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే, మీరు పైకి చూడడానికి ఎన్ని పనులు చేస్తున్నారని కాదు, మీ అంతరంగంలో లోతుల్లో మీ గురించి ఎలాంటి భావన ఉంది అని. ఒక చెడ్డవాడు తన గురించి తను చాలా గొప్పగా భావించుకుంటున్నాడు అని ఎందుకు చెప్పొచ్చు అంటే, అతను ఇతరుల గురించి గొప్పగా మాట్లాడుతున్నాడు. కానీ మనం మంచి వాళ్ళం అయి ఉండి కూడా ప్రతి ఒక్కరిలో ఉన్న లోపాలను వెతుకుతూ తక్కువ చేసి మాట్లాడుతున్నాం. కేవలం ఈ గుణం మూలానే, ఆ లోపల ఉన్నటువంటి ఆ నమ్మకం లేకపోవడం మూలానే, మనల్ని మనం తక్కువ చేసుకోవడం మూలానే మన దగ్గరికి ఆనందము, సక్సెస్ రావట్లేదు. డబ్బు అదేదైనా కావచ్చు, ప్రేమ. నేను 'టెంపర్' సినిమా మన ఎన్టీఆర్ ఉంటుందిగా, పూరి జగన్నాథ్. అసలు ఆ సినిమా ఎంత క్యారెక్టరైజేషన్ ఎంత ఇష్టము అంటే, ఒక క్యారెక్టర్ని డిజైన్ చేయాలంటే పూరి జగన్నాథ్ తర్వాత ఇంకెవరైనా సరే కేవలం క్యారెక్టరైజేషన్తో సినిమా హిట్ చేస్తారు. 'పోకిరి' సినిమా, 'టెంపర్' సినిమా, ఇంకా చాలా ఉన్నాయి. అసలు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఆ సినిమాలు. ఎందుకు అంటే నాకు ఒకప్పుడు అర్థం కాలేదు. ఆ ఆ హీ క్యారెక్టరైజేషన్, హీరోయిజం అని కూడా అనలేం దాన్ని. అందులో 'టెంపర్' సినిమాలో ఎన్టీఆర్ని చూడండి, బేవార్స్, దుర్మార్గుడు, లంచం తీసుకుంటాడు, ఎదుటోళ్ళు ఏమైపోయినా పర్లేదు అనుకునేటువంటి ఒక క్యారెక్టర్ కదా. అంత దుర్మార్గుడు, అంత చెడ్డవాడు, కానీ ఈజ్ వెరీ కాన్ఫిడెంట్. నమ్మకం విపరీతమైన తన మాటల్లో తెలుస్తుంది. సో ఒక చెడ్డవాడే కావచ్చు, కానీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేకుండా నమ్మకంతో ఉన్న చెడ్డవాడు ఎక్కువ రోజులు చెడ్డవాడిలాగా ఉండలేడు. తను మారిపోతాడు. అది ఎంతలా మారిపోతాడు అంటే, మంచి కోసం ఏం చేయడానికైనా సిద్ధం. వాల్మీకిని చూడండి, చెడ్డవాడని అంటారు, కానీ ఎంత గొప్ప రామాయణాన్ని అందించాడు. సో ఇక్కడ చెడ్డ వాళ్ళ, మంచి వాళ్ళ అనేది కాదు అసలు. మన గురించి మనం లోతుల్లో, అంతరంగంలో ఎట్లాంటి భావనతో ఉంటున్నాం, ఇది మన లైఫ్ మొత్తాన్ని సెట్ చేస్తుంది. కొంతమంది అంటుంటారు, వాళ్ళు చూడండి చాలా కష్టపడి పనిచేస్తారండి 24 గంటలు, చాలా గొప్ప వాళ్ళండి. కొంతమంది రిచ్ పీపుల్ చూడండి ఖాళీగా ఉంటారండి, వీళ్ళకండి డబ్బులు వచ్చేది అంటుంటారు. మీరు అలా జడ్జి చేసిన క్షణాన్ని మీరు చాలా మిస్ అయిపోతారు. మీ దగ్గరికి డబ్బు రావడానికి ముఖ్యమైన కారణము మీ గురించి, మీ అంతరంగంలో మీకున్న భావన ఆధారంగానే వ్యక్తులు కానీ, డబ్బులు కానీ మీ దగ్గరికి వస్తారు. సో మీరు మంచి వాళ్ళ, చెడ్డ వాళ్ళ అనే దాని జోలికి వెళ్ళకండి. మీరు మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు, అనుభూతి చెందుతున్నారో చూడండి. సో ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. మొదటగా ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని ఓవర్కమ్ చేయడం కోసం కానీ, మనలో ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎంతలా ఉంది అనే దానికోసం 2 టెస్టింగ్ పాయింట్స్, 2 పరీక్షలు పెట్టుకుందాం. ఫస్ట్ ఏంటంటే, దుర్యోధనుడు చూడండి, ఎదుటి వాళ్ళు శత్రువులైనా ఎదుటి వాళ్ళ గొప్పతనం గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. మనం ఉంటాం, ఎవరు కలిస్తే వాళ్ళు మన గురించి, మన గొప్పల గురించే, మన వాళ్ళ గురించి చెప్తా ఉంటాం. మనం చేసిన పనుల గురించి టార్చర్ వస్తుంది వేరేటోళ్ళకి, తెలుసా. ఇలా ఎవరైనా కలిసినప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు బాగా చెప్తున్నారంటే, లోపల వాళ్ళు చాలా లోటుతో ఉన్నారు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఉన్నారు, నమ్మకం లేకుండా ఉన్నారు, భయంతో ఉన్నారని అర్థం. గమనిస్తున్నాడు. ఇక నుంచి చిన్న ప్రయోగం చేసి చూడండి. ఎదుటి వాళ్ళ గురించే మాట్లాడండి. మొదట్లో మీరు మర్చిపోతారు, గుర్తొచ్చిన వెంటనే ఓకే, ఎదుటి వాళ్ళ గురించి, వీళ్ళలో ఉన్న మంచి ఏంటి, వీళ్ళలో ఉన్న మంచి, అది ఎలాంటి వరస్ట్ పర్సన్ అయినా పర్లేదు, మనకు సంబంధం లేదు. ఇక్కడ మన గురించి, మనలో ఒక మార్పు గురించి మనం చేస్తున్న ప్రయత్నం. వాడు చెడ్డోడండి, వాడి గురించి నేనే మాట్లాడలేను, ఇది మన గురించి. ఇది నాకు అత్యంత అద్భుతంగా, ఎంత అద్భుతంగా పనిచేసిందంటే మాటల్లో చెప్పలేనంతగా. ఈ 2 టెస్ట్లలో ఒకటి ఏంటంటే, మీరు ఇక నుంచి రాబోయే నెల రోజులలో మీరు ఎవరెవరిని కలుస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడండి, వాళ్ళ గొప్పతనం గురించి మాట్లాడండి. వాళ్ళలో అంటే మరీ ఓవర్గా ఎగ్జైట్ చేసి పైపైన కాదు, వీళ్ళలో ఏమున్న మంచి ఏంటి గమనించండి, పరీక్షించండి. అక్కడ దుర్యోధనుడు ఆ పాండవుల గురించి ఊరికే మాట్లాడలేదు, నిజంగానే అక్కడున్న యోధులు అంత గొప్పతనాన్ని ఇతను గ్రహించగలిగాడు కాబట్టి మాట్లాడాడు, వీరిలో ఉన్న మంచి ఏంటి అని. మీరు అలా మాట్లాడుతూ ఉండండి ఒక నెల రోజుల పాటు, లేదా 10 రోజులు ప్రయత్నించి చూడండి.
ఇది మీలో విపరీతమైన నమ్మకాన్ని తీసుకొస్తుంది. మీ ఎనర్జీని పెంచుతుంది. ఊహించని విధంగా మీలో గొప్ప మార్పులు తీసుకొస్తుంది. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే, మీలో మీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోయి, మీలో ఆ నమ్మకం పెరగడానికి ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ మీరేమన్నా అంటే జనరల్‌గా మనం కొన్ని పనులు చేయాలని నిర్ణయించుకుంటాం. ఆ పనులు చేయలేకపోతే తిట్టుకుంటామండి మనల్ని మనము. వేస్ట్ నేనింతే అంటే ఎందుకంటే ఒకప్పుడు నేను ఇలా చేసేవాడిని. చాలామంది ఇలాగే చేస్తుంటారని తర్వాత నాకు అర్థమైంది. కానీ మీరు చేయాలనుకున్న పనులు చెయ్యలేకపోతే పెద్దగా ఏం ఫీల్ కావాల్సిన పని లేదు. అదే గౌరవం అంటే. అదే రెస్పెక్ట్ అంటే. మీరు చెయ్యాలనుకున్న పనులు చేయలేకపోతే అదేమంత పెద్ద విషయం కాదు. చెయ్యకూడని పనులు కూడా చేస్తున్నా కూడా మిమ్మల్ని మీరు తిట్టుకోకుండా ఉండగలిగితే మీ లైఫ్‌లోకి డబ్బులు, ప్రేమ, ఆనందం అట్లా వస్తూ ఉంటాయి. ఓకే. హ్మ్. చెడ్డవాడా, మంచివాడా కాదు. మన భావన ఎలాగా ఉంది. ఓకే. ఇక్కడ ఇంకో విషయం గుర్తొస్తుంది. ఒకవేళ మిమ్మల్ని తిట్టుకోవాలనిపిస్తే మాత్రం మరి తిట్టుకోవాలని వస్తుంటది. నేను పనులు చేయలేదు, నేను వేస్ట్ నేను ఇంతే అని. బట్ నేనేమి ఇప్పుడేం చెప్పాను, మీ గురించి మీరు తక్కువ చేసుకోకండి అని. తిట్టుకోవాలనిపిస్తే ఆ క్షణం మంచిగా మనస్ఫూర్తిగా తిట్టేసి, ఆ తర్వాత రిలాక్స్ కండి. మీ మీద మీకు కోపం వస్తే ఆ కోపాన్ని బయటకి ఎక్స్‌ప్రెస్ చేసుకొని, అద్దం ముందుకెళ్ళి మంచిగా మొహం మీద దిట్టేసుకొని, మంచిగా రిలీఫ్ కండి. ఓకే. సో, ముఖ్యంగా ఇదైతే ప్రయత్నిస్తూ ఉండండి. ఎదుటి వాళ్ళలో ఉన్న మంచి ఏంటి? వాళ్ళలో ఉన్న గొప్ప గుణాలేంటి? ఓకే. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు మా అంటే మార్చ్ 22 రోజు జరిగే ప్రోగ్రామ్‌కి ఫైర్ మెడిటేషన్, డైనమిక్ మెడిటేషన్ అనే 2 మెడిటేషన్‌లు ఉంటాయి. అది మీ అంతరంగంలో ఉన్న మీకే తెలియకుండా లోతుల్లో ఉన్న అన్‌కాన్షియస్‌గా మిగిలిపోయినటువంటి కొన్ని హడిల్స్‌ని, అడ్డంకులని, భయాలని, నెగెటివ్ ఎమోషన్స్‌ని క్లియర్ చేసే అద్భుతమైనటువంటి మెథడ్స్. సో, ఇఫ్ యూ లెర్న్ దిస్ అండ్ డెఫినెట్‌లీ ఒక్క 15 రోజుల్లో మీరు ఆ తేడా చూడొచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. సో, థాంక్ యూ వెరీ మచ్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.